పర్లేదు హనుమంతు, నేను వెళ్తాను. కీజ్ ఇచ్చేసే. ఇదిగోండి బాబు గారు. హనుమంతు, పార్వతి ఐశ్వర్య వెంట వెళ్ళిందా? లేదు బాబు గారు, ఎన్నే ఉంది. వాట్? ముందే వెళ్ళమన్నాను కదా. బ్రాండ్ అంబాసిడర్గా పార్వతిని ఇన్వైట్ చేశారు. పార్వతి ఇక్కడ? త్వరగా పిలు హనుమంతు, త్వరగా పిలు. పార్వతి, అమ్మా పార్వతి. ఏటయ్యా? ఏంటి పార్వతి, ఇంకా ఇలాగే ఉన్నావు? రెడీ అవ్వలేదా? పార్టీ టైం అవుతుంది. అది పెద్దబాబు గారు. పనుందని చెప్పొద్దు పార్వతి. ఇన్విటేషన్ కార్డులో కూడా నీ ఫోటో పేరు వేశారు. అటెండ్ అవ్వకపోతే ఏమనుకుంటారు? హనుమంతు, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకోమని చాలాసార్లు చెప్పినాను పెద్దబాబు గారు, కానీ మళ్ళీ అట్టానే చేస్తుంది. వెళ్ళి రెడీ అవ్వ పార్వతి. వద్దులే, ఇలాగే వచ్చేసాయి. అవసరమైతే అక్కడ కాస్ట్యూమ్ తెప్పిస్తాను. గెట్ ఇన్. అది గెటిన్ అంటే కార్లో కూర్చోమని అర్థం. ఇంగ్లీష్ అర్థమై చావదు. అయినా పని వాళ్ళని నువ్వు కార్లో ఎక్కించుకుని వెళ్ళడం ఏంటి పెద్దబాబు గారు? ఇంకో కార్లో వాళ్ళ నాన్న తీసుకొస్తాడులే, మీరు వెళ్ళండి. హనుమంతు డ్రైవ్ చేశాడంటే పార్టీ అయిపోతుంది. అరగంటలో అక్కడ ఉండాలంటే నేను డ్రైవ్ చేయడమే కరెక్ట్. కూర్చో పార్వతి. పెద్దబాబు గారు, ఏంటి హనుమంతు? పార్టీలో మర్యాదలు దానికి తెలవదు. ఏదైనా పొరపాటు చేస్తే ప్రతిసారి పొరపాటు జరుగుతుందనుకుంటే బ్రతకలేం హనుమంతు. నేనున్నాను కదా, భయమేం లేదు. ఇంకా డ్రైవర్ డ్రెస్లో ఉన్నావేంటి హనుమంతు? లుంగి కట్టుకుని నులక మంచం మీద కాలు వేసుకుని ఆకాశంలోకి చూస్తూ ఘంటసాల పాటలు విను. నీ కూతురు దొరబాబు వెంట వెళ్ళిందంటే ఆ మాత్రం దర్జా ఉండాలి మరి. దొర వెంట వెళ్ళినా దేవుడు వెంట వెళ్ళినా ఆడపిల్లని బయటికి పంపిన తండ్రి గుండె గుబులుగానే ఉంటుంది అమ్మగారు. ఈ హార్ట్ బెలూన్స్ లో గాలి నింపినట్టు నా హార్ట్ లో దేవ మీద ప్రేమనంతా నింపాను. ఏదో ఒక టైంకి ఇది బ్లాస్ట్ అవుతుంది, కానీ నా ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. లవ్స్ వరకేనా? పెళ్లి సంగతి ఏమైనుందా? ఒక మగాడు ఆడపిల్లని బలవంతంగా పెళ్లి చేసుకుంటే అఘాయిత్యం అంటారు. అదే ఆడపిల్ల మగాన్ని ఫోర్స్ చేసి పెళ్లాడితే విడ్డూరం అంటారు.
అందుకే పాము చావకూడదు, కర్ర విరక్కూడదన్న పాత కాన్సెప్ట్నే కొత్తగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్టీకి చీఫ్ గెస్ట్గా వచ్చే ఘట్టమనేని దేవేంద్ర ఇదే స్టేజ్ మీద నా చేయి పట్టుకొని స్వీట్గా కిస్ చేసి